APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. 3 కేజీలేగా 3 కేజీలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసులావమ్మా. సౌమ్య, నువ్వెప్పుడొచ్చావు? అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలొచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. ఓహో, నాకెలాగో అమెరికాలో చదువైపోయింది, డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా. అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును. రండి. దా సౌమ్య. ఇదేనా నీ బొమ్మ? అవును, వీడే. దీని పేరు పుల్లారావు కదా. సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. షారుఖ్ ఖానా? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. ఏయ్. గురు, ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది, ఎందుకని గురు? రాంబాబు అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి నీకు బొమ్మ పంపించాను, అదేది? అడగ్గానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకనా చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు చేశాడు చూడు. నీ బొమ్మ కూడా ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఏమిట్రాది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆహా, ఆ, ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివావు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడి చెట్లాగా. ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నోర్మే, నువ్వే నార్మల్. ఏడ్చావులే. అలాగే. ఏమే సౌమ్య, మీ నాన్న నీకేమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది 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 అన్నావంటే ఎవరితోనూ లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేష ఏం చేస్తుంటాడు? అదే, ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. ఏయ్, అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి, గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతట అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా. అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో, నేను చెప్పేది నిజం. ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్, చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను, చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు ఈ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాడు. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి, చాలే ఊరుకో. లేదురా, మన బాసు అమరుడు. పిచ్చిగా మాట్లాడుకు. మహేష్ మన గంగారాం చంపేశానని చెప్తున్నాడుగా. అవును, మన బాస్యవాన్ని నేను కూడా చూశాను. అది చూసే వాళ్ళంతా చచ్చిపోయాడనుకుంటున్నారు. అది మన మంచికే. ఆ రోజు మలవారు బాబా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మన బాస్ గంగారాముకు చావే లేదు, అతనెక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు. ఆ మలబార్ బాబా డీటెయిల్స్ కనుక్కోండి. నేను ఎస్పీ గారిని కలవడానికి ఏలూరు వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ గా కాంటాక్ట్ చేయాలంటే అక్కడికే ఫోన్ చేయండి.
నీలో ఏదో ఆటోమేటిక్ మిషన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపలున్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటా నీ అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా, ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అన్నా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. అమ్మా, దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిద, పోయి పడుకో. అబ్బా! చెక్కలగొన్న వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు, నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు, ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెధవ అంటావా? నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. అబ్బా, బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రా రాంబాబు. వచ్చి చెప్తా. చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో, ఆ. అమ్మాయిలకైతే మంచి మొగుడొస్తాడు, ఆ, మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాం రావాలి కదా. అందుకే ఇది నీ చేతికి పెడతాను, పండిందనుకో. అనుకోవడం ఏమిటి, గ్యారంటీగా పండుతుంది. నువ్వేనా పెళ్ళారి అయిపోతావు. కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావా. Follow me. మీ నాన్న కోల. సత్యం, ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. మీ అమ్మ ఉంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా. రేయ్, ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో తమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి? వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా, నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, ఆ. నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించాను కదా. ఉమ్. ఆ? ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా, ఉమ్. నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఉమ్. ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. ఉమ్. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? నేనెందుకు అవుతాడు? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. ఆ నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావంటే నువ్వు ఎక్కుతారు మా మళ్ళీ పడవు. సరే, ఇప్పుడేమంటావు? రై, దాన్ని లాక్కరా. లక్ష్మి రా. ఆగేశా. ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చెనెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే.
పదా ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఒరేయ్ గుర్తులేనాడా దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.